గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నిఖిత. నేను థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. సో ఇప్పుడు మనం ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ లో పార్ట్ 3లో ఉన్నామన్నమాట. సో మన ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ పార్ట్ 1లో పాపులేషన్స్ గురించి నేర్చుకున్నాము, పాపులేషన్ అట్రిబ్యూట్స్ గురించి నేర్చుకున్నాము, అంటే పాపులేషన్ లో ఉన్న బర్త్ రేట్ గురించి, డెత్ రేట్ గురించి నేర్చుకున్నాము. అలాగే ఏజ్ పిరమిడ్స్ గురించి కూడా నేర్చుకున్నాము. 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒకటి ఎక్స్పాండింగ్, ఇంకోటి స్టేబుల్, ఇంకోటి డిక్లైనింగ్. సో పాపులేషన్ డెన్సిటీ తర్వాత మనం పాపులేషన్ గ్రోత్ కూడా తెలుసుకున్నాము. గ్రోత్ లో 2 విధాలుగా ఉంటాయి, ఒకటి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఇంకోటి లాజిస్టిక్ గ్రోత్. సో గ్రోత్ మోడల్స్ లోనే ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మోడల్ అనేది ఉంది, అలాగే లాజిస్టిక్ గ్రోత్ మోడల్ అనేది కూడా ఉందన్నమాట. సో ఇది పార్ట్ 2లో వరకు నేర్చుకున్నాము. సో ఇప్పుడు పార్ట్ 2లో మనం స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఇంటరాక్షన్స్ లో వచ్చేసి మనం 5 టైప్స్ లో ప్రిడేషన్ గురించి నేర్చుకున్నాము, కాంపిటీషన్ గురించి నేర్చుకున్నాము, పారాసైటిజం గురించి నేర్చుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ పార్ట్ 3లో వచ్చేసి మనం మ్యూచువలిజం ఇంకా కమెన్సిలిజం గురించి నేర్చుకున్నాం. ఓకే, సో కమెన్సిలిజం ఫస్ట్ నేర్చుకున్నాం. కమెన్సిలిజం ఎగ్జాంపుల్ గురించి చెప్పాను కదా. సో ద ఇంటరాక్షన్ ఇన్ విచ్ వన్ స్పీషీస్ బెనిఫిట్స్ అండ్ ది అదర్ ఈస్ నైదర్ హార్మ్ నార్ బెనిఫిటెడ్. అంటే చెప్పా కదా, ఒక స్పీషీస్ కి వచ్చేసి 0 అన్నమాట. ఒక సైజ్ కి వచ్చేసి ఒక ఆర్గానిజం స్పీషీస్ కి వచ్చేసి 0 అంటే న్యూట్రల్, దానికి అసలు అటు ఉపయోగము లేదు, అటు దానికి హాము లేదు. సో ఇంకో స్పీషీస్ కి వచ్చేసి, సెకండ్ స్పీషీస్ కి వచ్చేసి పాజిటివ్ అన్నమాట, అంటే ఇంకొక దానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. అదేంటిది, అన్ ఆర్చిడ్ గ్రోయింగ్ యాజ్ అన్ ఎపిఫైట్ ఆన్ ఏ మ్యాంగో బ్రాంచ్ and the barnacles growing on the back of a whale benefit while neither the mango tree nor the whale derives any apparent benefit. So ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి ఏంటి ఆర్చిడ్, ఇంకోటి ఏంటి బర్నకల్స్. సో ఈ ఆర్చిడ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ ఆర్చిడ్ అనేది మ్యాంగో ట్రీ మీద, అదే మామిడి చెట్టు మీద ఆధారపడి ఉంది అనమాట. అలాగే ఈ బర్నకల్స్ అనేది వేల్ మీద ఆధారపడి ఉంది అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఆర్చిడ్ ఒక స్పీషీస్, మ్యాంగో ట్రీ అనేది ఇంకొక స్పీషీస్. సెకండ్ ఎగ్జాంపుల్ లో బర్నకల్స్ ఒక స్పీషీస్, వేల్ ఇంకొక స్పీషీస్ అన్నమాట. సో ఏమన్నారు, ఈ ఆర్చిడ్ ఈ మ్యాంగో చెట్టు మీద ఏదైతే దాని మీద ఆధారపడి ఉందో ఈ అందుట్లో ఆర్చిడ్ కి అనేది ఉపయోగపడుతుంది, అంటే పాజిటివ్ సైన్ ఉంది. కానీ మ్యాంగో ట్రీకి ఏంటి, మ్యాంగో ట్రీ అనేది దాన్ని సపోర్ట్ చేస్తుంది ఆర్చిడ్ ని, కానీ దానికి ఎటువంటి ఉపయోగము లేదు, అటు ఎటువంటి లాస్ కూడా లేదనమాట. సో మ్యాంగో ట్రీకి 0 అంటే న్యూట్రల్ ఉంది దానికి. అదే ఇంకొక ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇందులో బర్నకిల్స్ ఇంకా వేల్ అనమాట. సో బర్నకిల్స్ కి ఏంటి, బర్నకిల్స్ జస్ట్ వేల్ మీద ఆధారపడి ఉందన్నమాట, ఈ వేల్ మీద. కానీ వేల్ కి ఏంటి, వేల్ కి పెద్దగా తేడా లేదు, అంటే దానికటు ఉపయోగము లేదు, దానికటు లాస్ కూడా లేదనమాట. సో బర్నకిల్స్ కి వచ్చేసి పాజిటివ్ ప్లస్ సైన్, వేల్ కి వచ్చేసి 0 న్యూట్రల్ సైన్. సో ఇది 2 ఎగ్జాంపుల్స్ గా వాళ్ళు ఇచ్చారనమాట. అదే చూడండి, ఆర్చిడ్ గ్రోయింగ్ ఆన్ ఎ మ్యాంగో బ్రాంచ్ అండ్ బర్నకిల్స్ గ్రోయింగ్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఎ వేల్ బెనిఫిట్. ఆర్చిడ్ కి పాజిటివ్, బర్నకిల్స్ కి పాజిటివ్. అదే మ్యాంగో ట్రీకి ఇంకా వేల్ కి వచ్చేసి 0. సో ఇదే రిలేషన్షిప్ ని మనం కమెన్సిలిజం అని అంటున్నాం అనమాట. ఓకే, ఇవే ఎగ్జాంపుల్స్. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. అందులోనే ద క్యాటిల్ ఎగ్ రేట్ and the grazing cattle in close association, a sight you are most likely to catch if you live in farm rural areas, is a classic example of commensalism అన్నమాట. క్యాటిల్ ఎగ్ రేట్ ఇంకా గ్రేజింగ్ క్యాటల్ అనమాట. సో ఈ క్యాటిల్ ఎగ్ రేట్ అనేది ఒక స్పీషీస్, గ్రేజింగ్ క్యాటల్ అనేది ఇంకొక స్పీషీస్ అన్నమాట. సో దాని మధ్యలో ఉన్న ఆ సంబంధం ఏంటో దాని గురించి చెప్తున్నారు వాళ్ళు. సో అదేంటి అంటే, ద ఎగ్ రేట్స్ always forage close to where the cattle are grazing, because the cattle as they move stir up and flush out the insects from the vegetation that otherwise might be difficult for the egrets to find and catch. ఈ egrets అనే స్పీషీస్ క్యాటిల్ ఎక్కడైతే ఆ మేత మేస్తుందో, అదే గడ్డి దగ్గర మేత మేస్తుందో, అది మేత మేస్తూ సమయంలో ఏం చేస్తుంది అని అంటే, అక్కడ ఉన్న మేతని అటు ఇటు కదిపేస్తూ, అది తినాలి కాబట్టి అది అటు అక్కడే తింటూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైతే పురుగుల మధ్యలో ఉన్నాయో అవి దాక్కుని ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు గ్రాస్, ఆ గడ్డ అనేది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, అక్కడున్న పురుగులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కడెక్కడో ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. సో ఇది మేత మేస్తూ ఉంటాయి. అలా ఎగిరిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఈ క్యాటిల్ ఎగ్రేట్ అనేది ఆ క్యాటిల్ కి దగ్గరగా ఉంది కాబట్టి ఆ ఎగిరిపోయిన పురుగుని ఈ క్యాటిల్ ఎగ్రేట్ పట్టేసుకొని తను తినడానికి ఉపయోగపడిద్ది అనమాట. సో అందుకని క్యాటిల్ ఎగ్రేట్ కి ఏంటి, అది
అక్కడున్న పురుగులు, ఆ గడ్డి మధ్యలో ఉన్న పురుగుల్ని ఇది వెతకని అవసరం లేదు. ఎందుకంటే ఏంటి, ఆవే ఆ మేత మేస్తున్నప్పుడు ఆ పురుగుల్ని అటు ఇటు కదిపిచ్చేస్తుంది కాబట్టి ఈ క్యాటిల్ ఎగ్రెట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో అదే ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఆల్వేస్ ఫోరేజ్ క్లోజ్ టు అంటే ఆ ఆవైతే ఎక్కడైతే మేత మేస్తుందో ఆ ఎగ్రెట్స్ కూడా దాని దగ్గరకే ఉండింది. సో వైల్ దే ఆర్ గ్రేజింగ్ బికాస్ ద క్యాటిల్ యాజ్ దే మూవ్ స్టిర్ అప్, అది కదిపేస్తూ ఉండింది అనమాట గడ్డిని మొత్తం. అండ్ ఫ్లష్ అవుట్ ది ఇన్సెక్ట్స్ ఫ్రమ్ ది వెజిటేషన్, అక్కడున్న పురుగుల్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. దట్ అదర్వైజ్ మైట్ బి డిఫికల్ట్ ఫర్ ది ఎగ్రెట్స్ టు ఫైండ్ అండ్ క్యాచ్. సో అది బయటకు తీసుకొచ్చేస్తుంది కాబట్టి పురుగుల్ని, ఇది ఈ ఎగ్రెట్స్ దేని మీద అయితే ఆవు మీద డిపెండ్ అయిందో దానికి ఇంకా వెతకనవసరం లేదు. సో ఆ కష్టమైన పని అనేది ఈ ఆవు అనేది తగ్గించేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాంపుల్ అది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమెన్సల్ ఇస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది సీ ఎనిమోన్ that has stinging tentacles and the clownfish that lives among them. So the fish gets protection from the predators which stay away from the stinging tentacles. The anemone does not appear to derive any benefit by hosting the clownfish. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇందులో ఇదేంటి, ఆ సీ ఎనిమోన్ ఒక స్పీషీస్, ఇంకోటి ఏంటి క్లౌన్ ఫిష్. సో ఇందుట్లో ఏంటి, ఈ క్లౌన్ ఫిష్ అనేది ఈ సీ ఎనిమోన్ దగ్గరగా ఉండిద్ది అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఈ సీ ఎనిమోన్ అనే ఈ స్పీషీస్ దగ్గర స్టింగింగ్ టెంటకల్స్ అనేవి ఉంటాయి అనమాట. స్టింగింగ్ టెంటకల్స్ అని అంటే ఒక లాంగ్ స్ట్రక్చర్స్ లాగా దాని బాడీ మీదకు ఉండిద్ది అనమాట. దానికి ఏంటి, ముళ్ళు లాగా ఉంటాయి అనమాట. సో ఆ ముళ్ళులు అది ఉండడం వల్ల ఈ ఫిష్, ఈ చేప కూడా దాని దగ్గర ఉండడం వల్ల ఏదైతే ప్రిడేటర్స్ వస్తాయో, అంటే ఏదైతే క్లౌన్ ఫిష్ మీద ఫుడ్ కోసం డిపెండ్ అయి ఉంటాయో అవి దగ్గరికి రావు. ఎందుకు, ఈ ముళ్ళుల వల్ల, సీ ఎనిమోన్ దగ్గర ఉన్న ముళ్ళుల వల్ల. సో అందుకని ఈ క్లౌన్ ఫిష్ అనేది బెనిఫిట్ వస్తుంది, ప్లస్ దానికి ఉపయోగపడుతుంది. కానీ సీ ఎనిమోన్ కి ఏంటి, దాని దగ్గర ఆర్గన్ ఉంది కాబట్టి క్లౌన్ ఫిష్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఆ ప్రిడేటర్స్ క్లౌన్ ఫిష్ కి దగ్గర రాకపోవడం వల్ల దానికి ఏం ఉపయోగము లేదు, అటు ఏ లాస్ లేదనమాట. సో అందుకని సీ ఎనిమోన్ కి 0 ఉంది ఇంటరాక్షన్. సో దీన్నే కమెన్సలిజం అని అంటారు అనమాట. ఒక దానికి ఉపయోగపడుతుంది, ఇంకొక దానికి ఏమో న్యూట్రల్ గా ఉంటుంది, అంటే అటు ఉపయోగము లేదు, అటు లాస్ కూడా లేదు. సో ఇదే కమెన్సలిజం ఎగ్జాంపుల్స్ అనమాట. ఏమేంటి, 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒకటి ఆర్చిడ్, మ్యాంగో ట్రీ, ఇంకోటి ఏంటి బర్నకిల్స్, వేల్, ఇంకోటి ఏంటిది క్యాటిల్ ఎగ్రెట్, ఇంకా క్యాటిల్ అనమాట. ఇంకొకటి ఏంటిది సీ ఎనిమోన్, ఇంకా క్లౌన్ ఫిష్. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మ్యూచువలిజం. మ్యూచువలిజం లో ఏంటి, దిస్ ఇంటరాక్షన్ కన్ఫర్స్ బెనిఫిట్స్ ఆన్ బోత్ ది ఇంటరాక్టింగ్ స్పీషీస్. మ్యూచువల్ అంటున్నాం కదా, అంటే పరస్పర, మ్యూచువల్ అంటే పరస్పర అన్నమాట. సో అంటే ఏ 2 స్పీషీస్ అయితే అక్కడ దగ్గర సంబంధం ఉన్నాయో రెండిటికి ఉపయోగపడుతుంది, అదే చెప్తున్నారు వాళ్ళు. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ద లైకెన్స్ రిప్రజెంట్ అన్ ఇంటిమేట్ మ్యూచువలిస్టిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ ఫంగస్ అండ్ ఎ ఫోటోసింథటిక్ ఆల్గే ఆర్ సైనోబాక్టీరియా. సో ఏంటిది, అదే ఎగ్జాంపుల్ గా చెప్తున్నారనమాట. ఈ లైకెన్స్ అనేవి ఏదైతే ఉండిద్దో అది ఫంగస్ కి ఇంకా ఫోటోసింథటిక్ ఆల్గేకి మధ్యలో దగ్గర సంబంధం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఓకే, సో సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ది మైకోరైసే ఆర్ అసోసియేషన్స్ బిట్వీన్ ది ఫంగై అండ్ ది రూట్స్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్. ఈ మైకోరైజే అనేది ఆ ఫంగైకి ఇంకా ఆ మొక్కల యొక్క రూట్స్ ని దాని మధ్యలో సంబంధం ఉంది, మ్యూచువలిజం అని చెప్పేసి ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ద ఫంగై, అదే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనమాట. ఏంటి అని అంటే, ద ఫంగై హెల్ప్ ద ప్లాంట్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది సాయిల్ వైల్ ది ప్లాంట్ ఇన్ టర్న్ ప్రొవైడ్స్ ది ఫంగై విత్ ఎనర్జీ ఈల్డింగ్ కార్బోహైడ్రేట్స్. సో ఇప్పుడు ఏంటి, సాయిల్ ఫుడ్ ప్రిపేర్ సాయిల్ నుంచి మన న్యూట్రియంట్స్ కావాలి కదా, ఏవైతే ఈ మొక్కలకు ఉపయోగపడిద్దో ఫుడ్ ప్రిపేర్ చేయడంలో. సో ఆ న్యూట్రియంట్స్ ఏ మొక్కలకైతే కావాలో ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం అది అబ్జార్బ్ చేయడానికి, అది తీసుకోవాలి, మొక్కలు తీసుకోవాలి అంటే ఈ ఫంగై దానికి ఉపయోగపడుతుంది అనమాట, ఆ మొక్కలకి. సో మొక్కలకి అలా ఫంగై ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మొక్కలు తిరిగి ఫంగైకి ఏం చేస్తాయి, తిరిగి ఏదైతే న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామో అదే ఫుడ్, ఆర్గానిక్ మెటీరియల్ ని మళ్ళీ ఫంగైకి ఫుడ్ ద్వారా సప్లై చేస్తున్నాం అనమాట. సో అందుకనే దీన్ని మ్యూచువల్ రిలేషన్షిప్ అని చెప్తున్నాం. అది ఎగ్జాంపుల్. ఓకే, సో నెక్స్ట్
The most spectacular and evolutionary fascinating examples of mutualism are found in plant-animal relationships. ఇంకా మొక్కలకి ఇంకా జీవరాశుల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ మ్యూచువలిజం కొన్ని ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో నెక్స్ట్, plants need the help of animals for pollinating their flowers and dispersing their seeds. Animals obviously have to be paid fees for the services that plants expect from them. సో ఏంటిది, ఇప్పుడు మొక్కలు కదవలేవు కదా, సో కదలేకపోయేసరికి ఏంటిది, దానికి కూడా ఇంకా మొక్కల్ని రిప్రొడ్యూస్ చేస్తూ ఉండాలన్నమాట. సో పాలినేషన్ కి హెల్ప్ అవ్వాలి కదా ఫ్లవర్స్ నుంచి, పూల నుంచి. సో అలా పాలినేషన్ కి ఎలా ఫ్లవర్స్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ మొక్కలు రావాలంటే, అలా ఈ జీవరాశులు అనేవి ఈ మొక్కలకి అలా ఉపయోగపడిద్ది అనమాట పాలినేషన్ కోసం. సో అదే చెప్తున్నారు వాళ్ళు. సో ప్లాంట్స్ ఆఫర్ రివార్డ్స్ ఆర్ ఫీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ pollen and nectar for the pollinators and juicy and nutritious fruits for the seed dispersers. సో ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏదైతే జీవరాశులు ఉన్నాయో వాటికి మొక్కలు ఏమి ఇస్తాయి అని అంటే, వాళ్ళకి పాలెన్ ఇంకా నెక్టార్ ఇస్తాయి అనమాట. అంటే ఆ పాలెన్ నెక్టార్ అనేది ఎనర్జీ సోర్స్ గా ఉపయోగపడిద్ది అనమాట, ఎనర్జీ ఇస్తుంది ఆ జీవరాశులకి, ఆ ఇన్సెక్ట్స్ కి. సో ఇంకా ఏమి ఇస్తాయి అని అంటే, సీడ్స్ నుంచి డిస్పర్స్ చేసేవాళ్ళు, అంటే సీడ్స్ తీసుకెళ్లి వేరే చోట వేసే వాళ్ళకి ఏంటి, ఇలా పళ్ళని జ్యూసీ అండ్ న్యూట్రిషియస్, చాలా న్యూట్రిషియస్ గా ఉన్న పళ్ళని అలా ఫీస్ ఫామ్ గా, అలా సర్వీసెస్ ఫామ్ గా మొక్కలు ఇస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్, but the mutually beneficial system should also be safeguarded against cheaters. For example, in animals that try to steal nectar without aiding in the population. సో ఏంటి, ఈ మొక్కలు కూడా ఇప్పుడు ఫీ ఇస్తున్నాయి కదా జీవరాశులకి, అంటే నేను పాలెన్ ఇస్తాను, ఇంకా నెక్టార్ ఇస్తాను, సో నువ్వు నా సీడ్స్ ని అలా అలా డిస్పర్స్ చేస్తూ ఉండాలి, అప్పుడే ఇంకా మొక్కలు పెరుగుతాయి అని చెప్పేసి ఒక ఫీ ఫామ్ లో ఇస్తుంది. కానీ ఏమంటున్నానంటే, చీటర్స్ నుంచి కూడా కొంచెం కాపాడుకోవాలి, ఎందుకంటే కొన్ని జీవరాశులు అలానే ఆ పాలెన్ నెక్టార్ కోసం వస్తారు, కానీ అటు ఆ పాలినేషన్ కి ఎటువంటి ఉపయోగాలు లేకుండా జస్ట్ అలానే ఆ నెక్టార్ ఇంకా పాలెన్ తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట. సో అదే చెప్తున్నారు అనమాట. సో నౌ యూ కెన్ సీ వై plant-animal interactions often involve co-evolution of the mutualists, that is, the evolutions of the flower and its pollinator species are tightly linked with one another. సో ఏంటి అంటే, ఇప్పుడు జీవరాశులు ఈ మొక్కల మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది. సో ఆ దగ్గర సంబంధం కోసం ఇవి మారుతున్న కొద్దీ, ఎవాల్వ్ అవుతున్న కొద్దీ రెండు ఒకేసారి ఎవాల్వ్ అయిపోయి మ్యూచువలిస్ట్ గా మారారనమాట. అంటే ఇద్దరికి ఉపయోగపడేలాగా ఎవాల్వ్ అయ్యారు. సో పూలల్లో కూడా ఎవల్యూషన్ వచ్చింది, అలాగే ఈ జీవరాశులు ఎవరైతే పాలినేటర్ స్పీషీస్ ఉన్నారో వాళ్ళు కూడా, వాళ్ళ దాంట్లో కూడా ఎవల్యూషన్ అనేది జరిగింది, ఉపయోగపడడం కోసం, ఒకరికొకరు ఉపయోగపడడం కోసం. అదే చెప్తున్నారు వాళ్ళు. సో in many species of, example student, in many species of fig trees there is a tight one-to-one relationship with the pollinator species of wasp. సో ఇక్కడ వాస్ప్ ఏంటిది, ఈ వాస్ప్ అనేది ఇక్కడ పాలినేటర్ స్పీషీస్, అంటే ఏదైతే పాలినేషన్ కోసం ఉపయోగపడుతుందో. అలాగే ఈ ఫిగ్ అనేది ఒక చెట్టు అనమాట. సో వీటికి మధ్యలో చాలా గట్టి సంబంధం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటిది, ఇట్ మీన్స్ దట్ ఏ గివెన్ ఫిగ్ స్పీషీస్ కెన్ బి పాలినేటెడ్ ఓన్లీ బై ఇట్స్ పార్ట్నర్ వాస్ప్ స్పీషీస్ అండ్ నో అదర్ స్పీషీస్. ఈ ఫిగ్ స్పీషీస్, ఫిగ్ ట్రీస్ ఆ పాలినేషన్ కి ఓన్లీ వాస్ప్ స్పీషీస్ నుంచి మాత్రమే సహాయం తీసుకుంటుంది, ఇంకా ఏ స్పీషీస్ నుంచి కూడా సహాయం తీసుకోదు అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్, the female wasp uses the fruit not only as an oviposition, egg laying site, but uses the developing seeds within the fruit for nourishing its larva. సో ఇప్పుడు వాస్ప్ పాలినేటర్ స్పీషీస్ గా ఉపయోగపడుతుంది కదా ఫిగ్ స్పీషీస్ కి. సో వాస్ప్ కి ఏమొస్తుంది, దానికి అది ఫ్రూట్స్, ఆ పళ్ళని ఉపయోగించుకుంటుంది అనమాట. అలాగే ఈ పళ్ళని ఏ విధంగా ఉపయోగపడిపించుకుంటుంది అంటే, ఎగ్ లేయింగ్, అంటే ఓవి పొజిషన్. ఎగ్ లేయింగ్ అని అంటే అక్కడ ఉన్న లార్వాని, అక్కడ ఉన్న ఎగ్స్ ని లే చేయడం కోసం ఆ ఫ్రూట్స్ ని, ఆ పళ్ళుని యూస్ చేసుకుంటుంది. అలాగే అక్కడున్న సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ ని కూడా ఆ లార్వాకి న్యూట్రిషన్ గా, ఫుడ్ కోసం అలాగే యూస్ చేసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో వాస్ప్ కి బెనిఫిట్స్ ఏంటి, లార్వా ఎగ్ లేయింగ్ సైట్స్ కోసం, ఓవి పొజిషన్ కోసం, అలాగే న్యూట్రిషన్ ఫర్ ద లార్వాకి, దానికి ఉపయోగం అలా పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, the wasp pollinates the fig inflorescence while searching for suitable egg laying sites. So
అలాగే ఆ ఎగ్ లేయింగ్ సైట్స్ కోసం అలా వెతుకుతూ అలాగే అక్కడ ఫిక్స్ స్పీషీస్ కి పాలినేషన్ లో అలా ఉపయోగపడింది అలా క్రమంగా అని చెప్పేసి మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇన్ రిటర్న్ ఫర్ ది ఫేవర్ ఆఫ్ పాలినేషన్ ద ఫిగ్ ఆఫర్స్ ది వాస్ప్ సమ్ ఆఫ్ ఇట్స్ డెవలపింగ్ సీడ్స్ యాజ్ ఫుడ్ ఫర్ ది డెవలపింగ్ వాస్పులారా. అలాగా ఎగ్ సైట్ కోసం వెతుకుతూ ఉన్న వాస్ప్ స్పీషీస్ కి బదులుగా ఏమిచ్చింది అని అంటే దాని సీడ్స్ ఇంకా దాని పళ్ళని ఆ సహాయం చేసినందుకు అలా ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలా ఇప్పుడు వాస్ప్ కి బెనిఫిట్స్ వస్తుంది, ఉపయోగపడుతుంది, అలాగే ఆ ఫిక్స్ స్పీషీస్ కూడా పడింది అనమాట. ఓకే, నెక్స్ట్ orchids show a bewildering diversity of floral patterns, many of which have evolved to attract the right pollinator insect, bees and bumblebees, and ensure guaranteed pollination by it. సో ఇప్పుడు ఆర్చిడ్స్ చాలా చెట్లు కూడా బివెల్డరింగ్ డైవర్సిటీ అంటే ఏంటి, చాలా రకమైన డైవర్సిటీ, చాలా మార్పులు ఆ ఫ్లోరల్ ప్యాటర్న్స్ లో. ఆ ఫ్లోరల్ ప్యాటర్న్స్ అని అంటే ఆ పూలు, ఫ్లోరల్ అంటే పూలు కదా, సో పూలు విచ్చుకునే పద్ధతి ఇంకా రకరకాల పూలని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అని చెప్పేస్తారు అనమాట. ఎందుకు అని అంటే ఎవాల్వ్ టు అట్రాక్ట్ ది రైట్ పాలినేటర్ ఇన్సెక్ట్స్. ఆ పురుగులు ఏదైతే ఉన్నాయో పాలినేషన్ కోసం ఉపయోగపడతాయో వాటిని అట్రాక్ట్ చేసుకోవడం కోసం చాలా విధాలుగా పూలని ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చాయి. సో అప్పుడే దాని పాలినేషన్ అనేది కూడా కరెక్ట్ గా జరిగిద్ది, అలాగే గ్యారంటీడ్ పక్కగా జరిగిద్ది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ నాట్ ఆల్ ఆర్చిడ్స్ ఆఫర్ రివార్డ్స్. నాట్ ఆల్ ఆర్చిడ్స్ ఆఫర్ రివార్డ్స్ అని అంటే అన్ని ఆర్చిడ్ చెట్లు అనేవి ఈ రివార్డ్స్ ని ఇవ్వవు. అంటే బదులుగా పాలినేషన్ చేసిన బదులుగా దానికి ప్రైస్ లాగా రివార్డ్స్ లాగా అన్ని ఆర్చిడ్ చెట్లు ఇవ్వవు అని చెప్పేస్తున్నారు అనమాట. సో ద మెడిటేరియన్ ఆర్చిడ్ Ophrys employs sexual deceit to get pollination done by a species of bee. ఒక ఆఫరిస్ చెట్టు అనేది ఏంటంటే సెక్షువల్ డిసీట్ అనమాట. అంటే ఏంటి, జెండర్ లో మార్పు తీసుకొస్తుంది అనమాట. అంటే ఒక జెండర్ గా చేంజ్ అయింది. సో అలా మార్పు తీసుకురావడం వల్ల పాలినేషన్ అనేది ఆ బీ ద్వారా చేయగలుగుతుంది అని చెప్పేసి అంటున్నాయి. అలా ఇప్పుడు చూడండి, one petal of its flower bears an uncanny resemblance to the female of the bee in size, color and markings. అంటే ఏంటి, అక్కడ ఆ ఆర్చిడ్ కి ఉన్న పువ్వు ఏదైతే ఉండిద్దో అది అన్కానీ రిసెంబలెన్స్ టు ద ఫీమేల్ ఆఫ్ ద బీ ఇన్ సైజ్, కలర్ అండ్ మార్కింగ్స్. అది సెక్షువల్ డిసీట్ అనమాట. అంటే అదేంటి, ఆ పువ్వు ఏదైతే ఉందో అది బీ, ఫీమేల్ బీ, ఆ ఫీమేల్ బీకి సిమిలర్ గా ఉండింది అనమాట. అంటే చూడడానికి సేమ్ గా అలానే కనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఫీమేల్ బీని చూస్తే. సో అందుకని ఆ మేల్ బీ ఏదైతే పాలినేషన్ కోసం వచ్చిందో, అంటే చూడడానికి వచ్చిందో, ఆ ఆర్చిడ్ చెట్టుకి వెళ్తే అది ఫీమేల్ బీ అనుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి పాలినేషన్ గా అలా ఉపయోగపడిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. అదే సో ఫీమేల్ బీ ఇన్ సైజ్, కలర్ అండ్ మార్కింగ్స్, చూడడానికి సైజ్ కి ఇంకా కలర్ కి ఇంకా ఫీమేల్ బీ ఎలా ఉండిద్దో సేమ్ అలానే ఆ పువ్వు కూడా ఉండడం వల్ల ఆ మేల్ బీ వచ్చేసి దానికి అట్రాక్ట్ అయిపోయింది. సో అలా సెక్షువల్ డిసీట్ అంటే మోసం చేసింది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అదే ఓకే, అందుకనే నాట్ ఆల్ ఆర్చిడ్స్ ఆఫర్ రివార్డ్స్. ఓకే, ద మేల్ బీ ఈస్ అట్రాక్టెడ్ టు వాట్ ఇట్ పర్సీవ్స్ యాజ్ ఎ ఫీమేల్ pseudo copulates with the flower and during the process is dusted with the pollen from the flower. When the same bee pseudo copulates with another flower, it transfers pollen to it and thus pollinates the flower. సో ఏమంటున్నానంటే ఈ మేల్ బీ ఏదైతే ఆ ఫీమేల్ బీ అనుకొని ఆ పువ్వుని ఆ ఫీమేల్ బీని చూసి ఓకే సేమ్ గా ఉంది కదా అని చెప్పేసి ఫీమేల్ బీ దగ్గర కోసం వెళ్ళి అక్కడ దానితోటి కాపులేట్ చేస్తుంది అనమాట. అది సూడో కాపులేట్. సూడో అంటే ఎందుకు అంటున్నానంటే ఫాల్స్ కాపులేషన్ అనమాట. అంటే అక్కడ నిజానికి ఏమి జరగట్లేదు, కానీ అక్కడ అది ఫీమేల్ బీ అనుకొని వెళ్ళి చెప్పేసి ఈ మేల్ బీ దాని దగ్గరికి వెళ్ళి రిప్రొడక్షన్ కోసం సూడో కాపులేషన్ అనేది చేస్తే ఆ పువ్వుతో, ఆ తర్వాత ఆ ప్రాసెస్ లో ఏమైంది అని అంటే అక్కడ పువ్వుకున్న పాలన్ ఉంటుంది కదా, ఆ పాలన్ వచ్చేసి దాని బాడీ మీద డస్ట్ అయిపోయింది అనమాట. అంటే అలా అతుక్కని ఉండిపోయింది. సో ఇదే మేల్ బీ ఇంకొక పువ్వు దగ్గరికి వెళ్ళింది అనుకోని, ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళింది అనుకోని, అక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే ఫ్లవర్ తోటి అటువంటి ఫ్లవర్ తోటి మళ్ళీ సూడో కాపులేట్ చేసింది అనుకోండి. సో అలా దాని బాడీ మీద ఏదైతే పాలెన్ ఉందో ఇప్పుడు ఆ ఇంకొక ఫ్లవర్ కి వెళ్ళి ఇంకొక మొక్కకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. సో అలాగా ఇది పాలినేషన్ కోసం ఉపయోగపడిద్ది. అలా సెక్షువల్ డిసీట్ అనేది ఈ ఓఫిరిస్ చెట్టు అనేది చూపిస్తుంది అని చెప్పేసి దాని మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్ హియర్ యూ కెన్ సీ హౌ కోఎవల్యూషన్ ఆపరేట్స్. కోఎవల్యూషన్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, రెండిటికి ఉపయోగం కావాలి, రెండిటికి
జరుగుతున్న మార్పుల కోసం అలా వాటిని వాళ్ళని మలుచుకొని ఎలా అయితే చేసుకున్నారో దాని ద్వారానే ఆ పాపులేషన్ అనేది కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. అదే if the females be color patterns change even slightly for any reason during evolution, pollination success will be reduced unless the orchid flower co-evolves to maintain the resemblance of its petal to the female bee. ఇప్పుడు చూడండి, రెండు co-evolve అవ్వాలి కదా, అంటే రెండిట్లోనూ మార్పు రావాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫీమేల్ బీ కలర్ ప్యాటర్న్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అన్నిట్లోనూ సిమిలర్ అని చెప్పనుకున్నాం కదా, సైజ్ లో కూడా సేమ్ ఉండింది, కలర్ లో కూడా సేమ్ ఉండింది, అలాగే మార్కింగ్స్. ఫీమేల్ బీకి ఎటువంటి బాడీ ప్యాటర్న్స్ ఉంటాయో, బాడీ మీద ఏదైతే మార్కులు అవన్నీ ఉన్నాయో అవి కూడా సేమ్ గా ఉండేలాగా ఆ ఫ్లవర్ కూడా చూసుకునిద్ది అనమాట. ఇప్పుడు అదే బాడీ మార్కింగ్స్ మీద కొంచెం కలర్ తేడా వచ్చినా కానీ, చేంజ్ ఈవెన్ స్లైట్లీ కొంచెం తేడా వచ్చినా కానీ, ఏదైనా రీజన్ ద్వారా కానీ డ్యూరింగ్ ద ఎవల్యూషన్, అదే ఎవల్యూషన్ టైంలో ఈ పాలినేషన్ సక్సెస్, ఆ పాలినేషన్ ఎంత అయితే జరగాల్సిందో విల్ బి రెడ్యూస్డ్, అంటే చాలా తగ్గిపోయింది. అన్లెస్ ది ఆర్చిడ్ ఫ్లవర్ కోఎవాల్స్. అలా తగ్గిపోవడం వల్ల చాలా తగ్గిపోయింది కాబట్టి పాలినేషన్ అనేది కూడా తగ్గిపోయింది కాబట్టి పాపులేషన్ అనేది పెరగదు ఆ స్పీషీస్ ది. సో అలా పాపులేషన్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి అంటే ఈ ఆర్చిడ్ ఫ్లవర్ కూడా ఎవాల్వ్ అవ్వాలన్నమాట. సో దే ఆల్సో కో ఎవాల్వ్స్ టు మెయింటైన్ ది రిసెంబలెన్స్ ఆఫ్ ఇట్స్ పెటల్ టు ద ఫీమేల్ బీ. సో అది కూడా దానిలోన మార్పులు తెచ్చుకొని ఆ పువ్వుకి కూడా మళ్ళీ అటువంటి మార్కింగ్స్, సేమ్ మార్కింగ్స్ వచ్చేలాగా అది మార్చుకుంటూ దాని పాపులేషన్ పెంచుకోవాలి అంటే అలా మార్చుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసాము, ఒకటి ఫిగ్ ఇంకా వాస్ స్పీషీస్ ది చూసాము, అలాగే ఆర్చిడ్స్ ది ఇంకా బీ స్పీషీస్ ఇంటరాక్షన్ గురించి చూసాం అనమాట. ఇవి 2 టైప్స్ అనమాట. ఓకే, మ్యూచువలిజం లో. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే లైకెన్స్ చూసాము, ఇంకా మైకోరైజా చూసాము, అలాగే ఫంగై ఇంకా రూట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ దాని అసోసియేషన్ కూడా చూసాం అనమాట. సో 2 స్పీషీస్ లోనూ ఉపయోగపడుతుంది అనమాట మ్యూచువలిజం లో. ఓకే, ఈ 11.5 ఫిగర్ లో చూడండి, షోయింగ్ ఎ బీ ఏ పాలినేటర్ ఆన్ ఆర్చిడ్ ఫ్లవర్. అది ఆర్చిడ్ ఫ్లవర్ అనమాట. అక్కడ బీ ఏ స్పీషీస్ అయితే పాలినేషన్ కోసం ఉపయోగపడుతుంది అది. ఓకే, ఇంటరాక్షన్స్ లో మనం కంప్లీట్ చేసాము. సో సమ్మరీ చూద్దాం ఒక 5 minutes లో. సో సమ్మరీలో ఏమి ఇచ్చారు? As a branch of biology, ecology is the study of the relationships of living organisms with the abiotic physiochemical factors and biotic components other species of their environment. సో ఇకాలజీ అంటే ఏంటి? రిలేషన్షిప్స్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ ది అబయోటిక్. ఏదైతే ప్రాణం లేదో అంటే ఫిజికల్, కెమికల్, ఏదైతే అక్కడ సాయిల్ ఉందో, అక్కడ న్యూట్రియంట్స్ ఉందో, అక్కడ ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్, ఆ ఇంటరాక్షన్ ఏంటిది, అక్కడ ఉన్న జీవరాశులకి ఇంకా అక్కడ ఉన్న ప్రాణం లేని వాటి మధ్యలో సంబంధం ఏంటో, అలాగే బయోటిక్ కాంపోనెంట్స్, అలాగే అక్కడ ఉన్న జీవరాశులతో ఇంకో వేరే జీవరాశుల మధ్య సంబంధం ఏంటో దాన్ని తెలుసుకోవడం కోసం మనం ఈకాలజీ స్టడీ అని అంటున్నాం అనమాట. సో ఇట్ ఈస్ కన్సర్న్ విత్ 4 levels of biological organisms, populations, communities and biomes. సో 4 levels, 4 లెవెల్లో ఉన్నాయన్నమాట. ఏంటిది? ఆర్గానిజమ్స్ అక్కడ ఏదైతే జీవరాశులు ఉన్నాయో, అలాగే పాపులేషన్స్, ఈ ఆర్గానిజమ్స్ మొత్తాన్ని, కమ్యూనిటీ మొత్తాన్ని కలిపేసి పాపులేషన్స్ జనాభా ఎంత ఉందో, అలాగే కమ్యూనిటీస్, అక్కడ కమ్యూనిటీ మధ్యలో ఆ ప్రదేశంలో ఎంతమంది జీవరాశులు ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంత ఉంది, అలాగే బయోమ్స్ అంటే ఇప్పుడు ఫారెస్ట్ చూడండి, డెజర్ట్ చూడండి, అలా ఒకే విధమైన వాతావరణ పరిస్థితులన్నీ సేమ్ గా ఉండి అదే విధమైన జీవరాశులు అనేవి అక్కడే నివసిస్తూ ఉంటే దాన్ని బయోమ్స్ అంటారనమాట. సో ఇవన్నీ మనకి ఈకాలజీలోనే ఉంటాయి అనమాట. సో ఎవల్యూషనరీ చేంజెస్ through natural selection take place at the population level and hence population ecology is an important area of ecology. సో ఏదైతే ఎవల్యూషన్ ఉండిద్దో అది ఒక జీవరాశిలోనే జరగదనమాట, అది పూర్తి జనాభాలోనే జరిగిద్ది అనమాట, ఆ ఉన్న జీవరాశిలోనే. సో న్యాచురల్ సెలెక్షన్ అనేది పాపులేషన్ లెవెల్లో, జనాభా లెవెల్లో జరిగింది కాబట్టి పాపులేషన్ ఈకాలజీ అనేది ముఖ్యమైనది ఈకాలజీలో అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో a population is a group of individuals of a given species sharing or competing for the similar resources in a defined geographical area. సో పాపులేషన్ అంటే ఏంటి? పాపులేషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఒక గ్రూప్ గా ఉంటారో, ఆ జీవరాశులన్నీ ఆ ఒక స్పీషీస్ గ్రూప్ ఉందో, ఆ ఒక స్పీషీస్ కి సంబంధించి ఆ గ్రూప్ మొత్తం ఏదైతే ఉందో అది వేరే ఒక స్పీషీస్ తో అదే ఫుడ్ కోసం
పోటీ పడుతుంది అనమాట. అదే పాపులేషన్ అని చెప్పేసి మనం అంటున్నాం. ఓకే, పాపులేషన్స్ హ్యావ్ అట్రిబ్యూట్స్ దట్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ డు నాట్. పాపులేషన్ అట్రిబ్యూట్స్ దానికి కొన్ని రెండు ఉన్నాయన్నమాట. అవేంటి అని అంటే బర్త్ రేట్స్ ఇంకా డెత్ రేట్స్ అనమాట, సెక్స్ రేషియో అండ్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇదే చెప్తున్నారు అనమాట. వాటికి 4 రకాలు ఉన్నాయి: బర్త్ రేట్, డెత్ రేట్, సెక్స్ రేషియో అండ్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్. సో ద ప్రపోర్షన్ ఆఫ్ ది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇన్ ఎ పాపులేషన్ is often represented graphically as age pyramid. Its shape indicates whether a population is stationary, growing or declining. చూడండి, డిఫరెంట్ ఏజ్ గా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అని చెప్తున్నాం కదా. అంటే ఇంతమంది ఈ పాపులేషన్ వాళ్ళు, ఈ జనాభా వాళ్ళు, ఇందుట్లో ఈ ఏజ్ వాళ్ళు ఇంతమంది, ఈ ఏజ్ వాళ్ళు ఇంతమంది అని చెప్పేసి అలా డివైడ్ చేస్తున్నాం కదా. దాన్ని మనం ఏజ్ పిరమిడ్ గా చెప్తున్నాం అనమాట, ఆ ప్రదేశంలో బట్టి. సో ఆ ఏజ్ పిరమిడ్ ఏదైతే వస్తుందో దాని షేప్ ని బట్టి మనం ఆ జనాభా పెరుగుతుందా, తగ్గుతుందా, లేదా అలాగే సమానంగా ఉంటుందా అని చెప్పేసి తెలుసుకోగలం అని చెప్పేసి చెప్తున్నారు. So, ecological effects of any factors on a population are generally reflected in its size, population density, which may be expressed in different ways: numbers, biomass, percent cover, etc., depending on the species. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏవేవైతే ఉన్నాయి, ఇప్పుడు చూడండి, వాతావరణం, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, లేదా రిసోర్సెస్, అక్కడ ఫుడ్, అక్కడ ఎంత ఫుడ్ ఉంది, అలాగే అక్కడ ఎంత ప్రదేశం ఉంది, ఎంత ఖాళీ స్థలం ఉంది, ఆ పాపులేషన్, ఆ జనాభా పెరగాలి అంటే. సో ఇన్ ఇట్ సైజ్, ఆ ఏదైతే అక్కడ అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో అది జనాభా మీద ఉండాలంటే అది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది? అది సైజ్ ద్వారా. అంటే ఎంత మంది ఉన్నారు, ఆ పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది, ఆ పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది అని చెప్పాలి. ఎలా చెప్పగాలి అని అంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్, చాలా విధాలుగా చెప్పొచ్చు. అంతే ఏంటిది? నంబర్స్, ఎంత మంది ఉన్నారు, సంఖ్య ఎంత ఉంది. బయోమాస్, వాళ్ళు ఎంత కవర్ చేస్తున్నారు. పర్సన్ కవర్, వాళ్ళు ఎంత మొత్తం ప్రదేశంలో ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పగలం ఆ పాపులేషన్, ఆ జనాభా ఎంత ఉంది, ఆ పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్, పాపులేషన్స్ గ్రో త్రూ బర్త్స్ అండ్ ఇమిగ్రేషన్ అండ్ డిక్లైన్ త్రూ ది డెత్స్ అండ్ ఎమిగ్రేషన్. సో బర్త్స్ ఇంకా ఇమిగ్రేషన్ అవి పాపులేషన్, ఆ జనాభాని పెంచుతుంది. అండ్ డిక్లైన్ త్రూ డెత్స్ అండ్ ఎమిగ్రేషన్, తగ్గుతుంది ఎలా అంటే డెత్స్ ఇంకా ఎమిగ్రేషన్ ద్వారా. ఇమిగ్రేషన్ అంటే ఏంటి? జనాలు రావడం. ఎమిగ్రేషన్ అంటే ఏంటి? జనాలు రావడం. బర్త్ అని ఏంటి? పుట్టుక. డెత్ అని అంటే ఏంటి? చావు. ఓకే, when resources are unlimited, the growth is usually exponential, but when resources are become progressively limiting, the growth pattern turns logistic. చూడండి, 2 types of growth models అని చెప్పాం కదా. ఒకటి ప్రోగ్రెసివ్లీ, పెరిగిపోతూ వెళ్ళిద్దాం. ప్రోగ్రెసివ్లీ అంటే తరచూ అలాగే ఎక్కువ అయిపోతూ ఉండడం అని చెప్పేసి ప్రోగ్రెసివ్ అంటున్నారు అనమాట. సో రిసోర్సెస్, అక్కడ ఫుడ్ ఏదైతే ఉందో అది చాలా ఉందనుకోండి, అక్కడ పెరుగుదల ఎలా ఉండిద్ది అంటే ఎక్స్పోనెన్షియల్ గా ఉండిద్ది. అదే రిసోర్సెస్ అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి అనుకో, లిమిటింగ్ చాలా తక్కువ ఉంటే అక్కడ ఉన్న పెరుగుదల అనేది చాలా లాజిస్టిక్ గా ఉండిద్ది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇన్ ఐదర్ కేస్ growth is ultimately limited by the carrying capacity of the environment. సో రెండిట్లోనూ కూడా అక్కడ పెరుగుదల అనేది క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి? అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, అక్కడున్న ఆ ప్రదేశం అనేది ఇంత మాత్రమే పాపులేషన్ ని మోయగలదు అని చెప్పేసి దాని క్యారింగ్ కెపాసిటీ అన్నమాట, అది మీనింగ్. ఓకే, so the intrinsic rate of natural increase R is a measure of the inherent potential of a population to grow. అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీస్ అని అంటే దాని లోపల దాని కెపాసిటీ ఎంత ఉంది, ఎంత జనాభాని అది తెప్పించగలదు ఆ పర్టికులర్ స్పీషీస్ కి అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. ఇన్హెరెంట్ అని అంటే దాని పుట్టుకతోనే, పొటెన్షియల్ అని అంటే దానికి ఎంత కెపాసిటీ ఉంది ఆ జనాభాని పెంచడం కోసం, పెంచగలిగేలాగా ఆ స్పీషీస్ కి తగ్గట్టుగా అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్, ఇన్ నేచర్ పాపులేషన్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఇన్ ఎ హ్యాబిటాట్ do not live in isolation but interact in many ways. సో ఈ పాపులేషన్స్ ఏదైతే ఉన్నాయో, జనాభా చాలా చాలా డిఫరెంట్ చాలా రకరకాలమైన స్పీషీస్ మధ్యలో అవన్నీ అలానే ఒకరికొకరి సంబంధం లేకుండా అలా ఉండవు. కానీ ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క స్పీషీస్ కి ఇంకొక స్పీషీస్ మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉండొచ్చు, లేక సంబంధమైన లేకపోకుండా ఉండొచ్చు. కానీ ఒకటే ఐసోలేటెడ్ గా, అంటే చాలా సపరేట్ గా ఒక్కలే ఆ స్పీషీస్ ఒక్కరు మాత్రమే అలా ఆ ప్రదేశంలో ఉండలేవలేదు అని చెప్పేసి దాని మీనింగ్. సో డిపెండింగ్ ఆన్ ది అవుట్కమ్,
those interactions between two species are classified as competition. Both species suffer. అంటే చూడండి, రెండు స్పీషీస్ మధ్యలో ఉన్న సంబంధం ఎలా చెప్తున్నా అంటే కాంపిటీషన్ గా, అంటే పోటీ పడొచ్చు, రెండిట్లోనూ మైనస్ మైనస్ రావడం. ప్రిడేషన్ అండ్ పారాసైటిజం, అందుట్లో ఏంటి, వన్ బెనిఫిట్స్ అండ్ ది అదర్ సఫర్స్. ఒకదానికి ప్లస్ వస్తుంది అంటే ఏంటి, ఒకటికి ఉపయోగపడుతుంది, ఇంకొక దానికి మైనస్ వస్తుంది అంటే ఇంకొకటి లాస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కమన్సలిజం లో ఏంటి, వన్ బెనిఫిట్స్ అండ్ ద అదర్ ఇస్ అన్ఎఫెక్టెడ్. ఇంకొక దానికి అసలు తేడా రాదు, దానికి ఉపయోగం లేదు, అటు లాస్ లేదు, ఇంకొక దానికి ఏంటి ఉపయోగపడుతుంది. ఎమన్సలిజం లో ఏంటి, ఇది ఉల్టా, ఒకదానికేమో హార్మ్, ఇంకొక దానికి ఏంటి అన్ఎఫెక్టెడ్, ఒక దానికేమో హార్మ్ జరుగుతుంది, లాస్ అయిపోతుంది, కానీ ఇంకొక దానికి ఏంటి, దానికి పెద్ద తేడా లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మ్యూచువలిజం లాస్ట్ లో. సో మ్యూచువలిజం లో ఏంటి, బోత్ ద స్పీషీస్ బెనిఫిట్, రెండింటికి బెనిఫిట్ వస్తుంది అనమాట. సో ఏంటి అంటే predation is a very important process through which trophic energy transfer is facilitated, and some predators help in controlling their predation is a very important process through which the trophic energy transfer is facilitated, and some predators help in controlling their prey populations. So predation లో ఏంటి, మనం predation లో ఒకటి హార్మ్ చేస్తుంది, ఇంకొక దానికి ఏంటి బెనిఫిట్ వస్తుంది. పారాసైటిజం లో కూడా అదే అనమాట, సేమ్. ఓకే, సో ప్రిడేషన్ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి దాన్ని చెప్తున్నారు అనమాట. సో ప్రిడేషన్ లో ఈ ట్రాఫిక్ ఎనర్జీ లెవెల్ అనేది ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి కదా, ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకొక ట్రాఫిక్ లెవెల్ కి. సో కంట్రోలింగ్ దర్ ప్రే పాపులేషన్స్ కోసం కూడా ప్రిడేషన్ అనేది ఇంపార్టెంట్, ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రే పాపులేషన్ మీద ప్రిడేటర్స్ లేదనుకోండి, ఆ ప్రే జనాభా అనేది చాలా పెరిగిపోతూ ఉండిద్ది అనమాట. సో దాని ప్రే జనాభా అనేది కొంచెం కరెక్ట్ గా ఉంచాలి అని అంటే ప్రిడేషన్ ఉండాలి అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్, plants have evolved diverse morphological and chemical defenses against the herbivory. చాలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్లాంట్స్ మీద కూడా ఆధారపడే జీవరాశులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ప్లాంట్స్ ని కూడా వాళ్ళ నుంచి కాపాడుకోవాలి అని అంటే దాంట్లో కూడా కొన్ని మార్పులు రావాలి కదా. సో మార్ఫలాజికల్ గా అంటే బయట ఉండే స్ట్రక్చర్స్ ని కానీ, ఇంకా కెమికల్ డిఫెన్సెస్, ఆ బాడీలో ప్లాంట్స్ లోపల కొన్ని కెమికల్స్ ని తయారు చేయడం కానీ, అలా తయారు చేయడం వల్ల వాళ్ళ హెర్బివోర్స్ నుంచి ఏదైతే ప్లాంట్స్ మీద ఆధారపడతాయో ఈ హెర్బివోర్స్ యానిమల్స్, వాళ్ళ నుంచి కాపాడడం కోసం ఇలాంటి డిఫెన్సెస్ అనేది క్రియేట్ చేసుకుంటది, ఎవాల్వ్ అయ్యింది అని చెప్పేసి దాని మీనింగ్. So in competition, it is presumed that the superior competitor eliminates the inferior one, the competitive exclusion principle, but many closely related species have evolved various mechanisms which facilitate their coexistence. So competitive exclusion principle అని చెప్పేసి అన్నాం కదా, అదేంటిది, కాంపిటీషన్ లో ఆ కాంపిటీషన్ ఇంటరాక్షన్ లో ఎక్కడైతే పోటీ అయితే ఉందో అందుట్లో రెండు స్పీషీస్, ఒకటి సుపీరియర్ స్పీషీస్, దేనికైతే జనాభాని పెంచే కెపాసిటీ చాలా ఎక్కువ ఉందో, ఎలిమినేట్స్ ది ఇన్ఫీరియర్ వన్, అంటే ఏదైతే ఇన్ఫీరియర్ వన్ ఉందో, అంటే దేనికైతే జనాభా పెంచే కెపాసిటీ చాలా తక్కువ ఉందో వాటిని ఎలిమినేట్ చేసేస్తుంది అనమాట, వాటిని అంతం చేసేస్తుంది ఆ ఇన్ఫీరియర్ వన్ ని. కానీ మెనీ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ ఏం చేస్తుంది అని అంటే హ్యావ్ ఎవాల్వ్ వేరియస్ మెకానిజమ్స్ విచ్ ఫెసిలిటేట్ దేర్ కో ఎగ్జిస్టెన్స్. ఆ రెండు జీవరాశులు కూడా బతకాలి అని అంటే వాటిలో మార్పులు తీసుకురావాలన్నమాట. సో అలా మార్పులు తీసుకొస్తేనే రెండు కూడా అదే ప్రదేశంలో, ఒకటి సుపీరియర్ అయినా ఒకటి ఇన్ఫీరియర్ అయినా, ఆ ఇన్ఫీరియర్ అంతం కాకుండా అలా ఇద్దరు కూడా అదే ప్రదేశంలో జీవించగలరు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అనేది జరగకుండా ఉండాలి అని అంటే ఎవల్యూషన్ అనేది జరగాలి అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్, some of the most fascinating cases of mutualism in nature are seen in the plant pollinator interactions. Plant pollinator interactions గురించి చెప్పాం కదా మ్యూచువలిజం లో, ఫిగ్ స్పీషీస్, ఇంకా వాస్ స్పీషీస్, ఆ తర్వాత ఆర్చిడ్ స్పీషీస్ నుంచి ఇంకా బీ స్పీషీస్. ఆర్చిడ్ స్పీషీస్ లో అన్ని ఆర్చిడ్స్ కూడా రివార్డ్స్ అనేది ఇవ్వవు. సో ఏంటి దానికి ఎగ్జాంపుల్, సెక్షువల్ డిసీట్ అని ఇందాక చెప్పా కదా అది. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు సమ్మరీ కూడా అయిపోయింది కదా. సో మళ్ళీ ఆ ఫస్ట్ వచ్చే దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అండర్లైన్ చేసి చూద్దాం మళ్ళీ ఇంకోసారి. ఓకే, సో ఈ ఫార్ములాస్ చూద్దాం. ఇందులో ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉంది కదా. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లో చెప్పా కదా, రిసోర్సెస్ ఏదైతే అక్కడ స్థలం, ఆ ఫుడ్ అనేది ఏదైతే ఎక్కువ ఉందో అది చాలా అన్లిమిటెడ్ గా ఉండిద్ది అనమాట. అంటే ఏంటి, చాలా ఎక్కువ అమౌంట్ లో ఉండడం వల్ల అక్కడ గ్రోత్ అనేది చాలా
చాలా ఎక్కువ అని చెప్పేసి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అన్నమాట. సో ఇందుట్లో చూడండి dn/dt ఈజ్ ఈక్వల్స్ టు b మైనస్ d ఇంటూ n. ఇందుట్లో ఏంటి b మైనస్ d అని అంటే b అనేది బర్త్ రేట్, d అనేది డెత్ రేట్. సో ఈ బర్త్ రేట్ మైనస్ డెత్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు r. ఆర్ అంటే ఏంటిది చూడండి, ఆర్ అంటే ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీస్. అంటే ఏంటి, బర్త్స్ రేట్ అంటే ఏంటి, జనాభా పెంచుతుంది. డెత్ రేట్స్ అంటే ఏంటి, జనాభా అనేది తగ్గిస్తుంది. సో బర్త్ రేట్స్ మైనస్ డెత్ రేట్స్ అనేది ఆర్ ఎందుకు తీసుకున్నాం అంటే, ఇప్పుడు బర్త్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది, దానికి పుట్టుగల అనేది ఆ జనాభా పెరిగిపోవడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఆర్ అనేది ఎక్కువ ఉండిపోయింది. అప్పుడు డెత్స్ అనేది చాలా తక్కువ ఉంది ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీస్ అని ఎందుకు అంటున్నా అంటే, ఆ ఆర్గానిజమ్స్ లో, ఆ స్పీషీస్ లో దానికి ఆ పుట్టుకతోటే ఆ రిప్రొడక్షన్ కెపాసిటీ అనేది, పాపులేషన్ ఇంక్రీజ్ చేసే కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉండింది అనమాట. సో అందుకని న్యాచురల్ గా అది చాలా జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఆ ఆర్ అనేది బర్త్ మైనస్ డెత్ రేట్స్ గా తీసుకున్నాం అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో బర్త్ రేట్స్ మైనస్ డెత్ రేట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీస్. సో అందుట్లోనే ఈ గ్రాఫ్ గా ప్లాట్ చేసుకుంటే, ఇందుట్లో ఫస్ట్ ఇది చూడండి, రెస్పాన్సెస్ ఆర్ నాట్ లిమిటింగ్ ద గ్రోత్, ద ప్లాట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్. అందుట్లో ఏంటి, జే షేప్డ్ కర్వ్ వచ్చేసింది అనమాట. సో ఇదే చూడండి, above equation describes the exponential or the geometric growth pattern of a population and results in a J-shaped curve when we plot n in relation to time. సో n ఏంటిది, పాపులేషన్ డెన్సిటీ, అదే t ఏంటిది, టైం. సో పాపులేషన్ డెన్సిటీ ఈ జే షేప్డ్ కర్వ్ లో ఉంది కాబట్టి ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనమాట. ఏంటిది, ఎప్పుడు ఫుడ్ రిసోర్సెస్ అనేది లిమిటెడ్ కానప్పుడు, చాలా అన్లిమిటెడ్ అంటే చాలా ఎక్కువ ఉండిపోవడంలో. అదే ఈక్వేషన్ మనం తీసుకుంటే nt ఈజ్ ఈక్వల్స్ టు n0 ఇంటూ e⁻rt. nt ఏంటిది, nt ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ ఆఫ్టర్ టైం t, n0 ఈజ్ ఈక్వల్స్ టు పాపులేషన్ టైం అట్ టైం 0. సో ఆర్ ఏంటిది, ఆర్ అంటే ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీస్ కదా. సో ఈ అనేది ఏంటిది, ద బేస్ ఆఫ్ ది న్యాచురల్ లాగరిథమ్స్. సో దాని వాల్యూ ఎంత, 2.71828, 2.7 గా గుర్తుపెట్టుకోవచ్చు. అది నార్మల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవడం కోసం. సో nt ఈజ్ ఈక్వల్స్ టు n0 ఇంటూ e⁻rt. ఈ అనేది బేస్ ఆఫ్ న్యాచురల్ లాగరిథమ్స్ అనమాట. సో ఓకే, ఇప్పుడు లాజిస్టిక్ గ్రోత్ వచ్చేసి ఏంటిది, లాజిస్టిక్ గ్రోత్ లో ఈక్వేషన్ ఏంటిది, dn/dt ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ n పవర్ k మైనస్ n/k. ఇందుట్లో ఏంటి అంటే, ఇక్కడ మనకి రిసోర్సెస్, ఆ ఫుడ్ ఏదైతే ఉందో అది లిమిటింగ్ గా లేదు మనకి. సో లిమిటింగ్ గా లేకపోవడం వల్ల ఏమైంది, సో లిమిటింగ్ గా లేకపోవడం వల్ల అక్కడ గ్రోత్ అనేది చాలా తక్కువ, అంటే చాలా లిమిటెడ్ గా ఉండడం వల్ల, ఎక్స్పోనెన్షియల్ గా చాలా పెరిగిపోవడం అలాంటిది లేదు, గ్రోత్ అనేది స్టడీగా ఉండిద్ది అనమాట. సో అదే చెప్తున్నారు అనమాట. సో ఇందుట్లో ఏంటి, ఫిట్టెస్ట్ ఇండివిజువల్ విల్ సర్వైవ్ అండ్ రిప్రొడ్యూస్. అక్కడ ఏదైతే ఇండివిజువల్ అక్కడ జరుగుతున్న మార్పులకి, అక్కడ ఉన్న స్పీషీస్ ఆ జరుగుతున్న మార్పులకి అవాల్వ్ అవుతుందో అవి మాత్రమే అక్కడ బతకగలవు, అలాగే అవి మాత్రమే అక్కడ జనాభాని పెంచగలవు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో అదే లాజిస్టిక్ గ్రోత్ కర్వ్ అనమాట. ఓకే, ఇందుట్లో ఈ ఈక్వేషన్ లో dn/dt ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ n పవర్ k మైనస్ n/k లో n అనేది ఏంటిది, పాపులేషన్ డెన్సిటీ అట్ టైం t, ఈ r అనేది ఏంటిది, ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీస్, ఈ k అనేది ఏంటిది, క్యారీయింగ్ కెపాసిటీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 2 టైప్స్ మోడల్లో అయిపోయింది. ఈ లాజిస్టిక్ గ్రోత్ అనేది సిగ్మాయిడ్ షేప్ కర్వ్ లో వస్తుంది. ఎందుకు ఏంటి, రిసోర్సెస్ అనేది మళ్ళీ లిమిటెడ్ అయింది, ఎందుకంటే ఈ క్యారీయింగ్ కెపాసిటీ, అక్కడున్న హ్యాబిటాట్ క్యారీయింగ్ కెపాసిటీ తగ్గిపోయింది కాబట్టి, రీచ్ అయిపోయింది కాబట్టి, సో సిగ్మాయిడ్ షేప్ కర్వ్ లో ఉందన్నమాట. ఇదే ఇక్కడ రిసోర్సెస్ అనేది అన్లిమిటెడ్ కాబట్టి అక్కడ క్యారీయింగ్ కెపాసిటీ మనం ఇంక్లూడ్ చేయట్లేదు కాబట్టి జే షేప్డ్ కర్వ్ వచ్చింది. ఓకే, ఇది గ్రాఫ్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఇందుట్లో ఫార్ములా, ఈ ఫార్ములాలో ఏంటి, మనం 4 కాంపోనెంట్స్ ని తీసుకున్నాం అనమాట. అదే ఏంటిది, నెటాలిటీ, మోర్టాలిటీ, ఎమిగ్రేషన్ అనమాట. సో ఈ ఇమిగ్రేషన్ అంటే జనాలు రావడం, సో నెటాలిటీ అంటే బర్త్స్ అంటే పుట్టుక ఎంత ఉంది అని, మోర్టాలిటీ అంటే ఏంటి, చావు, ఎమిగ్రేషన్ అంటే ఏంటి, డెత్, ఎవరైతే బయటకు వెళ్ళిపోతున్నారో ఆ ప్రదేశాన్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్తున్నారో. సో బర్డ్స్, ఇమిగ్రేషన్ అనేది పాపులేషన్ డెన్సిటీని ఎక్కువ చేస్తుంది, అంటే పాపులేషన్ జనాభా అనేది పెరుగుతుంది, కానీ చావు, మోర్టాలిటీ వల్ల ఇంకా ఎమిగ్రేషన్ వల్ల జనాభా అనేది తగ్గిపోతుంది అనమాట. సో మైనస్ సింబల్. సో nt+1 ఈజ్ ఈక్వల్స్ టు nt
ప్లస్ బర్త్స్ ప్లస్ ఇమిగ్రెంట్స్ మైనస్ డెత్స్ ప్లస్ ఇమిగ్రెంట్స్. ఇది ఈక్వేషన్. ఇందులో ఏంటి, ఎన్టీ అంటే ఆ టైంకి ఆ పాపులేషన్ ఎంత ఉందో అది. ఓకే, అలాగే బి అంటే ఏంటి, బర్త్స్, ఐ అంటే ఏంటి, ఇమిగ్రెంట్స్, డి అంటే డెత్స్, ఈ అంటే ఎమిగ్రెంట్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఏజ్ పిరమిడ్స్. ఏజ్ పిరమిడ్స్ లో ఏంటిది 3 టైప్స్ అని చెప్పా కదా. ఎక్స్పాండింగ్, ఇందులో ఏంటి ప్రీ రిప్రొడక్టివ్, రిప్రొడక్టివ్, పోస్ట్ రిప్రొడక్టివ్. పోస్ట్ రిప్రొడక్టివ్ అంటే ఎల్డర్లీ పీపుల్, ఏజ్ వాళ్ళ, పెద్దవాళ్ళు అనమాట. రిప్రొడక్టివ్ అంటే ఎవరైతే ఈ జనాభాలో పెంచడానికి ఉపయోగపడతారో వాళ్ళు రిప్రొడక్టివ్. ప్రీ రిప్రొడక్టివ్ అంటే ఈ రిప్రొడక్టివ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళ ముందు వాళ్ళు, వాళ్ళ చిన్న వయసు వాళ్ళు. సో 3 టైప్స్ ఉన్నాయి కదా, ఎక్స్పాండింగ్, స్టేబుల్, ఇంకా డిక్లైనింగ్ అనమాట. సో ఎక్స్పాండింగ్ లో ఏంటి, ఇక్కడ ప్రీ రిప్రొడక్టివ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు పోస్ట్ రిప్రొడక్టివ్ కన్నా. స్టెబుల్ లో ఏంటి, ఇక్కడ స్టెబుల్ లో అనేది ఈ జనాభా అనేది పెరగకుండా ఉంటారు అనమాట, అంటే సమానంగా ఉండిపోతూ ఉంటారు. కానీ డిక్లైనింగ్ లో ఏంటి, డిక్లైనింగ్ లో ఈ రిప్రొడక్టివ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అలాగే ఈ ప్రీ రిప్రొడక్టివ్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనమాట. సో ఇవే 3 టైప్స్ అనమాట ఏజ్ పిరమిడ్స్. నెక్స్ట్ బర్త్ రేట్ ఇంకా డెత్ రేట్. సో బర్త్ రేట్ లో ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ న్యూ బై ఎగ్జిస్టింగ్ పాపులేషన్. అంటే అక్కడ ఎంత మంది అయితే కొత్త వాళ్ళు పుట్టారో అది మనం న్యూమరేటర్ లో పెడతాము. అక్కడ ఆల్రెడీ ఎంత మంది అయితే జనాభా ఉందో ద నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డైడ్, అక్కడ ఎంత మంది అయితే చనిపోయారో మళ్ళీ అక్కడ ఎంత మంది అయితే ఆల్రెడీ జనాభా ఉందో అది డినామినేటర్ లో వస్తుంది. సో ఓకే, ఇదే బర్త్ రేట్ ఇంకా డెత్ రేట్. సో ఓకే, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ ఇన్ ది నేచర్ విచ్ మెకానిజం ద కాంపిటింగ్ స్పీషీస్ మైట్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫర్ దే సర్వైవల్. ఏంటిది ఇప్పుడు, ఇన్ స్పైట్ ఆఫ్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ ఇన్ నేచర్ విచ్ మెకానిజం ద కాంపిటింగ్ స్పీషీస్ మైట్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫర్ దే సర్వైవల్. అంటే ఏంటి, అక్కడ పోటీ పడుతూనే ఉంది, అక్కడ పోటీ 2 స్పీషీస్ మధ్యలో పోటీ జరుగుతూనే ఉన్నా ఒక సుపీరియర్ స్పీషీస్ ఇంకొక ఇన్ఫీరియర్ స్పీషీస్ ని ఎలిమినేట్ చేయకుండా, అంతం చేయకుండా ఉండాలంటే ఈ ఇన్ఫీరియర్ స్పీషీస్ ఏదైతే ఉందో అది ఎలా ఎవాల్వ్ అయితే 2 అక్కడ ప్రదేశంలో ఒకే విధంగా జీవించగలుగుతున్నారో అది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాం. విచ్ మెకానిజం, ఎటువంటి మెకానిజం అయితే ఆ కాంపిటింగ్ స్పీషీస్ మైట్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫర్ దేర్ సర్వైవల్. ఏంటిది, ఎలా అయితే వాళ్ళు మార్పు తీసుకొచ్చారు వాళ్ళ సర్వైవల్, వాళ్ళ జీవనం కొనసాగించడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటి, ప్రిడేషనా? కాదు. ప్రిడేషన్ ఏంటిది, అందులో ఒక స్పీషీస్ ఇంకొక స్పీషీస్ మీద ప్రే మీద డిపెండ్ అయ్యింది, అది మెకానిజమా? కాదు. నెక్స్ట్ ఏంటి, రిసోర్స్ పార్టీషన్ అంటే అక్కడ ఫుడ్ ని వాళ్ళు పార్టీషన్ చేస్తున్నారు, అంటే సరిసమంగా పంచుకుంటున్నారు అనమాట. సో అది అలా పంచుకుంటే అప్పుడు అంతం అయిపోయిద్దా ఇన్ఫీరియర్ స్పీషీస్? అవ్వదు. సో అందుకని రిసోర్స్ పార్టీషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాంపిటేటివ్ రిలీజ్ అనేది కాదు, మ్యూచువలిజం కాదు. సో కాంపిటింగ్ స్పీషీస్ ఏదైతే పోటీ పడుతుందో అది ఏది మెకానిజం ఎవాల్వ్ చేసుకుంది, రిసోర్స్ పార్టీషనింగ్. సో ఆన్సర్ అనేది 2. నెక్స్ట్, ఎమెన్సిలిజం కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఒకటి, స్పీషీస్ ఏ పాజిటివ్, స్పీషీస్ బి 0, స్పీషీస్ ఏ నెగిటివ్, స్పీషీస్ బి 0, స్పీషీస్ ఏ పాజిటివ్, స్పీషీస్ బి పాజిటివ్, స్పీషీస్ ఏ నెగిటివ్, స్పీషీస్ బి నెగిటివ్, స్పీషీస్ ఏ పాజిటివ్, స్పీషీస్ బి 0. ఏంటిది, కమెన్సిలిజం. స్పీషీస్ ఏ నెగిటివ్, స్పీషీస్ బి 0 ఏంటి, ఇది ఎమెన్సిలిజం. ఒకదానికి లాస్ వస్తుంది, ఇంకో దానికి మాత్రం తేడా ఏం రావట్లేదు. సో ఆప్షన్ 2 అనమాట. కానీ ఆప్షన్ 3 ఏంటి, పాజిటివ్ ఎందుట్లో వస్తుంది, మ్యూచువలిజం లో. నెగిటివ్ ఎందుకు వస్తుంది అందుట్లో, కాంపిటీషన్ లో. ఓకే, సో ఆప్షన్ 2 ఇందుట్లో. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఈజ్ మాక్సిమం డ్యూరింగ్ సెనసెన్స్ అని అంటే చనిపోయే స్టేజ్ అనమాట. సో అక్కడ గ్రోత్ పెరుగుదల అనేది ఉండిద్దా? లేదు. డార్మెన్సీ అని అంటే అక్కడ దాక్కుని ఉందనమాట, డార్మెంట్ గా, అంటే అక్కడ ఏ గ్రోత్ జరగట్లేదు, అక్కడ అసలు పెరుగుదలే లేదు. సో లాగ్ ఫేస్ ఏంటిది, లాగ్ ఫేస్ తర్వాత లాగ్ ఫేస్ వస్తుంది కదా గ్రోత్ లో. సో లాగ్ ఫేస్ ఎక్కడైతే ఉందో అక్కడ మాక్సిమం గ్రోత్ జరిగిద్ది అనమాట. సో అదే ఆన్సర్ మనకి. సో ఆన్సర్ 3 అనేది లాగ్ ఫేస్ అనమాట. లాగ్ ఫేస్ లో ఏంటి, లాగ్ ఫేస్ లో అనేది అక్కడ చాలా లాగ్ ఉండిద్ది, అంటే గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండేది ఇనిషియల్ గా. సో దాన్ని మనం లాగ్ ఫేస్ అంటాం అనమాట. దాని తర్వాత వచ్చే ఫేజ్ ఏంటి, లాగ్ ఫేజ్ లో ఆ పెరుగుదల అనేది చాలా ఎక్స్పోనెన్షియల్ రేట్ లో ఉండిద్ది అని చెప్పేసి దాని మీనింగ్. అందుకని మాక్సిమం గ్రోత్, మాక్సిమం పెరుగుదల, చాలా ఎక్కువ పెరుగుదల అనేది లాగ్ ఫేజ్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లో ABCD ఇంకా 1 2 3 4 మ్యాచ్ చేయాలి.
సో మ్యూచువలిజం ఏంటి, మ్యూచువలిజం లో రెండు పాజిటివ్ పాజిటివ్. సో ఏ అనేది ఫోర్త్ కి వస్తుంది, సో ఏ అనేది ఫోర్త్. నెక్స్ట్ కమన్సిలిజం, కమన్సిలిజం ఒకదానికి పాజిటివ్ ఇంకో దానికి జీరో కదా, సో అదేంటిది బి అనేది 2. ఎమెన్సిలిజం, ఎమెన్సిలిజం లో ఏంటి ఒకదానికి నెగిటివ్ వచ్చేసింది ఇంకో దానికి జీరో కదా, సో ఆప్షన్ సి అనేది ఏంటిది ఆప్షన్ 2, బి అనేది ఆప్షన్ 1. ఓకే, డి అనేది ఏంటిది పారాసైటిజం, పారాసైటిజం లో ఏంటిది, పారాసైటిజం లో ఏమొస్తుంది, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. సో మ్యూచువలిజం లో రెండిటికి పాజిటివ్ సైన్ వస్తుంది అంటే ఆప్షన్ ఏ 4, అలాగే ఈ ఆప్షన్ బి అనేది 1, ఆప్షన్ సి అనేది 2, డి అనేది 3 కదా. పారాసైటిజం లో ఒకదానికి పాజిటివ్ వస్తుంది ఇంకో దానికి నెగిటివ్ వస్తుంది, సో ఆప్షన్ అనేది 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 లో మనం ఫాల్స్ ఆర్ రైట్ అని చూసుకోవాలి. సో స్టేట్మెంట్ 1 లో ఏమొచ్చింది, గాసెస్ కాంపిటీటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ద టూ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ competing for the same resources cannot coexist indefinitely and competitively inferior one will be the eliminated eventually. కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అంటున్నాం కదా, సో అందులో ఏమన్నా టూ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్, అవును ఎస్, రెండు క్లోజ్ గా ఉండే స్పీషీస్ మధ్యలో, రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉన్న స్పీషీస్ మధ్యలోనే సేమ్ రిసోర్సెస్ సేమ్ ఫుడ్ కోసం పోటీ జరుగుతున్నప్పుడు కెనాట్ కో ఎగ్జిస్ట్ ఇండెఫినెట్లీ. అవి రెండు అక్కడే ప్రదేశంలో రెండు జీవనం కొనసాగించగలదా, కొనసాగించలేదు. అండ్ ద కాంపిటేటివ్లీ ఇన్ఫీరియర్ వన్ విల్ బి ఎలిమినేటెడ్ ఈవెన్చువల్లీ. ఆ కాంపిటేటివ్లీ చిన్న స్పీషీస్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్ గా అది అంతమైపోద్ది అనమాట ఆ సుపీరియర్ స్పీషీస్ వల్ల. సో ఇది రైట్ స్టేట్మెంట్, అవును రైట్ స్టేట్మెంట్ ఇది. స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 2 లో ఏముంది, ఇన్ జనరల్ కార్నివోర్స్ ఆర్ మోర్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై కాంపిటీషన్ దాన్ హెర్బివోర్స్. అవునా, ఈ స్టేట్మెంట్ కాదు, హెర్బివోర్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ దాన్ ది కార్నివోర్స్ జనరల్ గా. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. హెర్బివోర్స్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది కార్నివోర్స్ కన్నా. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఫాల్సా, కాదు. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈస్ ఫాల్స్. ఎస్, సో స్టేట్మెంట్ 2, సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ match list 1 with list 2. సో లాజిస్టిక్ గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఎక్స్పాండింగ్ ఏజ్ పిరమిడ్, స్టేబుల్ ఏజ్ పిరమిడ్. లాజిస్టిక్ గ్రోత్ అంటే ఏంటి చెప్పా కదా, ఆ లిమిటెడ్ రిసోర్సెస్ అనేది లిమిటెడ్ గా ఉంటాయి అంటే ఏంటి, తక్కువగా ఉండడం. సో లిమిటెడ్ రిసోర్స్ అవైలబిలిటీ కండిషన్. సో ఏ ఆప్షన్ ఏ అనేది 2. ఓకే, నెక్స్ట్ బి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే ఏంటి, ఎక్కడైతే రిసోర్సెస్ అనేది ఫుడ్ అనేది చాలా ఎక్కువ ఉండిద్దో, సో అన్లిమిటెడ్ రిసోర్స్ అవైలబిలిటీ కండిషన్. సో బి అనేది 1. నెక్స్ట్ ఎక్స్పాండింగ్ ఏజ్ పిరమిడ్, ఎక్స్పాండింగ్ ఏజ్ పిరమిడ్ అంటే ఏంటి, ఇందులో ఈ ఎక్స్పాండింగ్ ఏజ్ పిరమిడ్ లో స్టేబుల్ ఏజ్ పిరమిడ్ లో సో ద పర్సెంట్ ఇండివిజువల్స్ ఆఫ్ ప్రీ రిప్రొడక్టివ్స్ అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఆర్ ది సేమ్. ఇందులో ఏంటి, ప్రీ రిప్రొడక్టివ్స్ ఇంకా రిప్రొడక్టివ్స్ అనేది సేమ్ గా ఉంటుంది కదా. సో అంటే ఏంటి, స్టేబుల్ గా ఉన్నారు. ఆ ముందు రిప్రొడక్టివ్ వాళ్ళు సరి సమానంగా వాళ్ళ జనాభా ఉందంటే ఏంటి, వాళ్ళు పెరగట్లేదు. సో స్టేబుల్ ఏజ్ పిరమిడ్. డి అనేది 4. ఇప్పుడు సి అనేది ఏంటో చూడండి, ఎక్స్పాండింగ్ అంటున్నారు కదా. సో ద పర్సెంట్ ఇండివిజువల్స్ ఆఫ్ ప్రీ రిప్రొడక్టివ్ ఏజ్ ఇస్ లార్జెస్ట్ ఫాలోడ్ బై ది రిప్రొడక్టివ్ అండ్ పోస్ట్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్స్. అవునా, ఎస్, బేస్ చాలా పెద్దగా ఉండిద్ది కదా. సో ఇది ఎక్స్పాండింగ్ ఏజ్ పిరమిడ్ కదా. సో అందులో ప్రీ రిప్రొడక్టివ్స్ అనేది వాళ్ళు కింద వాళ్ళు, ఇది రిప్రొడక్టివ్, ఇది పోస్ట్ రిప్రొడక్టివ్. సో ప్రీ రిప్రొడక్టివ్ వాళ్ళు లార్జెస్ట్ అంటున్నారు కదా, సో అందుకనే ఇది ఎక్స్పాండింగ్ ఏజ్ పిరమిడ్. సో సి ఆప్షన్ ఏంటిది 3. సో A2, B1, C3 అండ్ D4 అదేంటిది A2, B1, C3, D4. సో ఆప్షన్ 4 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటిది, వైల్ ఎక్స్ప్లెయినింగ్ ఇంటర్స్పెసిఫిక్ ఇంటరాక్షన్ ఆఫ్ ది పాపులేషన్ the plus sign is assigned for beneficial interaction, the minus sign is assigned for the detrimental interaction and 0 for the neutral interaction. Which of the following interactions can be assigned for one species and minus for another species involved in the interaction? ఏంటి అదే చెప్పాం కదా, ప్లస్ మైనస్. ఒక ప్లస్ అంటే ఏంటి, దానికి ఉపయోగపడుతుంది. మైనస్ అంటే ఏంటి, డెట్రిమెంటల్, దానికి హార్మ్ జరుగుతుంది. అదే 0 ఫర్ న్యూట్రల్ రియాక్షన్ అంటే అటు దానికి ఉపయోగపడట్లేదు, అటువంటి లాస్ కూడా లేదనమాట. సో ఎందుట్లో ప్లస్ మైనస్ కి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ప్లస్ దేనికి వస్తుంది, మైనస్ దేనికి వస్తుంది. కమన్సిలిజం లో ఏంటిది, కమన్సిలిజం చెప్పుకున్నాం కదా, ఒక స్పీషీస్ కేమో పాజిటివ్ బెనిఫిట్ వస్తుంది, ఇంకొక స్పీషీస్ కేమో 0 న్యూట్రల్, ఒకదానికి ఉపయోగమే లేదు,
ఎగ్జాంపుల్స్ గుర్తున్నాయి కదా, ఆర్చిడ్, మ్యాంగో ట్రీ, ఇంకా బర్నకల్స్, వేల్, క్యాటిల్, ఎగరెట్, ఇంకా గ్రేజింగ్ క్యాటిల్, అవన్నీ కమెన్షియలిజం లోకి వస్తాయి. సో అది కరెక్ట్ కాదు, ప్లస్ మైనస్ కాదు, సో ఇది రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి, కాంపిటీషన్. కాంపిటీషన్ లో ఏంటి, రెండిటికి పోటీ జరుగుతుంది కదా, సో అంటే రెండిటికి హార్మ్ జరిగే అవకాశం ఉంది. సో అందుకని ఒకదానికి మైనస్, ఇంకో దానికి కూడా మైనస్. సో ఇది ఆప్షన్ కాదు. ప్రిడేషన్. ప్రిడేషన్ లో ఏంటి, ప్రిడేషన్ లో ఒకదానికి మైనస్ జరుగుతుంది, ఇంకో దానికి ప్లస్ జరుగుతుంది. ఒకదానికి ఒకటి దాని మీద ఫీడ్ అయింది కదా, ఒకదాని మీద డిపెండ్ అయింది కాబట్టి ఆ ఏదైతే ఫీడ్ అవుతుందో దానికి ఉపయోగపడుతుంది ప్లస్, కానీ దేని మీద అయితే అది ఫీడ్ అవుతుందో ఆ స్పీషీస్ కి మాత్రం అది హార్మ్ జరుగుతుంది. సో మైనస్. సో ప్రిడేషన్ ప్లస్ మైనస్ అవును, ఎస్, ఆప్షన్ 3. ఎమన్సిలిజం లో ఏంటి, ఎమన్సిలిజం లో ఏం జరుగుతుంది, ఒకదానికి హార్మ్ జరుగుతుంది మైనస్, అలాగే ఇంకో దానికి ఏ బెనిఫిట్ లేదు, ఏ లాస్ లేదు, సో 0. సో ఎమన్సిలిజం కి -0 అన్నమాట. సో ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ 3, ప్రిడేషన్. ప్రిడేషన్ కి ప్లస్ ఉంది ఒక స్పీషీస్ కి, మైనస్ ఉంది ఇంకొక స్పీషీస్ కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి కనెక్టెడ్ టు ప్రిడేషన్? కెనాట్ బి అంటున్నారు కదా, అంటే ఫాల్స్. ప్రిడేషన్ కి సంబంధించి ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అని క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్. బోత్ ద ఇంటరాక్టింగ్ స్పీషీస్ ఆర్ నెగటివ్లీ ఇంపాక్టెడ్. బోత్, రెండు స్పీషీస్ కూడా నెగటివ్లీ ఇంపాక్టెడ్, అంటే రెండిటికి కూడా హార్మ్ జరుగుతుంది. నెగటివ్లీ అంటే హార్మ్ జరగడం, ఇంపాక్టెడ్ అంటే రెండిటికి జరుగుతుందా, రెండిటికి జరుగుతున్న ప్రిడేషన్ లో కాదు. ఒకదానికి ఉపయోగపడుతుంది, ఇంకొక దానికి మైనస్ వస్తుంది, హార్మ్ జరుగుతుంది. సో ఆప్షన్ 1 అనేది ఫాల్స్ కదా. సో క్వశ్చన్ ఏం అడిగారు, ఏ ఫాల్స్ స్టేట్మెంట్ అని అడిగారు కదా, సో ఆప్షన్ 1. అండ్ మిగతా ఆప్షన్స్ కూడా ఏంటిదో చూద్దాం. సో సెకండ్ ఆప్షన్ ఏంటిది, ఇట్ ఈస్ నెసెసిటేటెడ్ బై నేచర్ టు మెయింటైన్ ది ఇకోలాజికల్ బ్యాలెన్స్. అవునా, అవును. ఎందుకు ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కదా, ప్రిడేషన్ కి ప్రే పాపులేషన్ మీద కంట్రోల్ ఉంటుంది అనమాట. అదే ఈ ప్రిడేషన్ అనేది జరగలేదు అనుకోండి, ఆ ప్రే ఏదైతే దాని మీద ప్రిడేటర్ ఫీడ్ అవుతుందో దాని జనాభా పెరిగిపోతూనే ఉండిద్ది. సో దాని వల్ల ఏమైంది, ఇకోలాజీలో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అనమాట, తేడా వచ్చేస్తుంది. ఇదే ఒక పాపులేషన్, ఇదే జనాభా చాలా ఎక్కువ ఉండడం వల్ల డిస్టర్బెన్స్ అనేది జరిగిపోతుంది. సో అది ఇంపార్టెంటా, నెసెసిటేటెడా? అవును, ఎస్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట, ఇది ట్రూ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఏంటి, ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ స్పీషీస్ డైవర్సిటీ ఇన్ ఏ కమ్యూనిటీ. అవునా, ఎందుకు అని అంటే ఇప్పుడు రెండు ప్రే పాపులేషన్స్ మధ్యలో కాంపిటీషన్ ఉండొచ్చు. సో ఈ ప్రిడేషన్ ఒక పాపులేషన్ మీద, ఒక ప్రే పాపులేషన్ మీద ఆధారపడి ఉంటే అది ఆ స్పీషీస్ డైవర్సిటీని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే చాలా రకమైన ఆ ప్రే పాపులేషన్స్ కూడా ఆ పాపులేషన్స్ ని, వాళ్ళ జనాభాని మెయింటైన్ చేయగలుగుతారు. సో ఈ స్టేట్మెంట్ కూడా ట్రూ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటి, ఇట్ మైట్ లీడ్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్పీషీస్. అవునా, ప్రిడేషన్ ఎక్కువ, ప్రిడేషన్ అనేది ఎక్కువ జరిగిపోయింది అనుకోండి, దేని మీద అయితే అది ఆధారపడిందో ఆ ప్రే పాపులేషన్ అనేది అంతరించిపోగలదు, అదే కనుమరుగైపోలేదు అనమాట. సో ఇట్ మైట్ లీడ్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ స్పీషీస్. కరెక్టా? అవును, ట్రూ స్టేట్మెంట్. సో మనకు అడిగిన ఆప్షన్ ఏంటిది, కెనాట్ బి కనెక్టెడ్ టు ప్రిడేషన్. ఏదైతే ఫాల్స్ స్టేట్మెంట్ అది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ లో ఇప్పుడు చూడండి, వైల్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇంటర్స్పెసిఫిక్ ఇంటరాక్షన్ ఆఫ్ ది పాపులేషన్, ప్లస్ సైన్ ఇస్ అసైన్ ఫర్ ది బెనిఫిషియల్ ఇంటరాక్షన్, మైనస్ సైన్ ఇస్ అసైన్ ఫర్ ది detrimental interaction, and 0 for the neutral interaction. Which of the following interactions can be assigned plus for one species and minus for another species involved in the interaction? సో ఇన్ సేమ్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి, కమెన్షియలిజం, ఎమన్షియలిజం, కాంపిటీషన్, ప్రిడేషన్, ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో కమెన్షియలిజం లో ఏంటి, కమెన్షియలిజం లో మనకి ఉపయోగపడుతుంది, ఒకదానికి ఏంటి బెనిఫిట్ వస్తుంది, ఇంకొక దానికి ఏంటి న్యూట్రల్. ఎగ్జాంపుల్స్ గుర్తున్నాయి కదా, మ్యాంగో ట్రీ, ఆర్చిడ్. అందుట్లో ఏంటిది, ఆర్చిడ్ కి బెనిఫిట్ వస్తుంది, కానీ మ్యాంగో ట్రీకి న్యూట్రల్. ఇంకొకటి బర్నకల్స్, ఇంకా వేల్. అందులో ఏంటిది, వేల్కి అసలు ఉపయోగమే లేదు, 0 న్యూట్రల్. అలాగే బర్నకల్స్ కి మాత్రం ఉపయోగం వస్తుంది, సో పాజిటివ్ సైన్. సో కమెన్షియలిజం ఎగ్జాంపుల్స్ ఇవి కాబట్టి వాళ్ళ క్వశ్చన్ అడిగింది ఏంటి, ప్లస్ ఫర్ వన్ స్పీషీస్ అండ్ మైనస్ ఫర్ అనదర్ స్పీషీస్. సో కమెన్షియలిజం లో ఒకదానికి ప్లస్, ఇంకోదానికి 0 కదా. సో ఇది రాంగ్ ఆప్షన్, ఇది కాదు. నెక్స్ట్ ఏంటిది, కాంపిటీషన్ లో రెండు పోటీ పడుతూ ఉంటాయి కదా. సో రెండు పోటీ పడుతూ ఉన్నాయంటే రెండిటికి లాస్ హార్మ్ జరిగే అవకాశం ఉంది. సో అందుకనే కాంపిటీషన్ లో స్పీషీస్ 1 కి ఇంకా స్పీషీస్ 2 కి కూడా నెగిటివ్.
సో వాళ్ళు ఏం అడిగారు, ప్లస్ ఇంకా మైనస్ అడిగారు కదా. సో ఈ ఆప్షన్ ఏంటిది, కరెక్టా కాదు, ఇది కూడా కాంపిటీషన్ కూడా కాదనమాట. సో నెక్స్ట్ ఏంటిది, ప్రిడేషన్. ప్రిడేషన్ లో ఏంటిది, ప్రిడేషన్ లో ఏమొస్తుంది, ప్రిడేషన్ ఇంకా పారాసైటిజం, ఇది గుర్తుంది కదా రెండు. పారాసైటిజం లో కూడా అంతే. ఈ పారాసైటిజం లో కూడా ఏంటిది, ఒక స్పీషీస్, రెండు స్పీషీస్ లో, స్పీషీస్ 1 స్పీషీస్ 2 లో ఒక స్పీషీస్ కి ఉపయోగపడిద్ది, ప్లస్ ఉండిద్ది. కానీ ఇంకొక స్పీషీస్ ఏంటి, ఈ యొక్క ప్రిడేటర్ ఇందుట్లో పారాసైట్, ఈ ప్రిడేషన్ అనేది ప్రే మీద డిపెండ్ అయ్యిద్ది కదా, ఈ పారాసైట్ అనేది హోస్ట్ మీద డిపెండ్ అయ్యిద్ది కదా. సో ఈ డిపెండెన్సీ వల్ల ఈ ప్రేక్ అనేది హామే కదా జరిగేది. సో హార్మ్ జరుగుతుంది, ఈ హోస్ట్ కూడా హార్మ్ జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటి, ఈ ప్రేకి ఇంకా హోస్ట్ కి రెండిటికి నెగిటివ్ వస్తుంది. సో ప్రిడేషన్ లో ఒకదానికి పాజిటివ్ వస్తుంది, ఇంకో దానికి నెగిటివ్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటి, అడిగిన క్వశ్చన్ ఏంటి, పాజిటివ్ ఫర్ 1 స్పీషీస్ అండ్ నెగిటివ్ ఫర్ అనదర్ స్పీషీస్. సో ప్రిడేషన్ అనేది పాజిటివ్ ఫర్ 1 స్పీషీస్, నెగిటివ్ ఫర్ అనదర్ స్పీషీస్ అనమాట. సో నెక్స్ట్ ఎమెన్సలిజం. ఎమెన్సలిజం లో ఏంటిది, ఎమెన్సలిజం లో ఏంటిది, కమెన్సలిజం కి ఆపోజిట్ గా, అంటే ఏంటి, ఒకదానికి హార్మ్ జరుగుతుంది మైనస్, ఇంకొక స్పీషీస్ కి అసలు న్యూట్రల్. సో దానికి అసలు ఆ ఉపయోగము లేదు, అటు లాస్ లేదనమాట. సో ఎమెన్సలిజమా, ఎమెన్సలిజం కి ఒకటి 0 ఒకటి నెగిటివ్ కదా. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, ప్లస్ మైనస్. సో ఆప్షన్ 3 అనేది ప్రిడేషన్ అదనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అనేవి అయిపోయింది. ఇందులో మళ్ళీ ఇంకోసారి ఆ స్టేట్మెంట్ చూద్దాం. అందుట్లో కాంపిటీటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ లో స్టేట్మెంట్, కాంపిటీషన్ లో గాసెస్ కాంపిటీటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అని అన్నారు కదా, ఇది ఇంకోసారి చూద్దాం. సో ఇందుట్లో ఏంటి, 2 closely related species competing for the same resources and cannot coexist indefinitely, and the competitively inferior one will be eliminated eventually. This may be true if resources are limiting but not otherwise. ఏమన్నారు, ఎక్స్క్లూషన్ అంటున్నారు కాబట్టి తీసేయడం అనమాట. సో రెండు దగ్గర సంబంధం గల ఉన్న స్పీషీస్ ఒకే రిసోర్సెస్, ఒకే ఫుడ్ కోసం వాళ్ళు పోటీ పడుతూ ఉంటే కెనాట్ కో ఎగ్జిస్ట్ ఇండెఫినెట్లీ, రెండు అదే ప్రదేశంలో జీవనాన్ని కొనసాగించలేవు. ఎందుకు అని అంటే ద కాంపిటేటివ్లీ ఇన్ఫీరియర్ వన్ విల్ బి ఎలిమినేటెడ్ ఈవెన్చువల్లీ. అక్కడ ఆ ఇన్ఫీరియర్ వన్ ఏదైతే ఉందో, అంటే తక్కువ రిప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభాని వాళ్ళు చాలా ఎక్కువ శాతం వాళ్ళు పెరుగుదల చూపిలేరో, ఆ ఇన్ఫీరియర్ వన్ స్పీషీస్ ఏదైతే ఉందో దే విల్ బి ఎలిమినేటెడ్ ఈవెన్చువల్లీ. నార్మల్ గా వాళ్ళు కొంచెం సేపు తర్వాత, కొంతకాలం తర్వాత అలా కనుమరుగైపోవచ్చు, అంతమైపోవచ్చు అని దాని మీనింగ్. ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్, ఎక్స్క్లూషన్ అంటే తీసేయడం, మొత్తానికి అంతమైపోవడం. కానీ ఇది ఎందుకు అంటున్నానంటే దిస్ మై బి ట్రూ ఇఫ్ రిసోర్సెస్ ఆర్ లిమిటింగ్. ఇది ఈ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ మనం ఎప్పుడు ఓహో ఇలా జరగచ్చు అని అనుకుంటున్నామంటే ఇఫ్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ బట్ నాట్ అదర్వైజ్. ఒకవేళ ఆ ఫుడ్ మాత్రమే అక్కడ చాలా తక్కువ, దాంట్లో తక్కువ క్వాంటిటీలో ఉందంటే అప్పుడు ఇది ఇలా జరగచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అదే రిసోర్సెస్ చాలా ఎక్కువ ఉంటే ఇది జరిగిద్ది అని చెప్పేసి మనం చెప్పలేము అని దాని మీనింగ్. ఓకే, more recent studies do not support such gross generalization about the competition. While they do not rule out the occurrence of interspecific competition in nature, they point out that species facing competition might evolve mechanisms that promote coexistence rather than exclusion. So ఆ inferior species అనేవి ఇలా అంతం లేకుండా చేయాలి అని అంటే వాళ్ళు రెండు మెకానిజమ్స్ అనేవి ఎవాల్వ్ చేసుకుంటూ ఉండాలి కదా. వాటిని కాపాడుకోవాలంటే వాళ్ళు అంతం అవ్వకుండా ఉండాలి అని అంటే వాళ్ళు కోఎగ్జిస్టెన్స్ కోసం ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు రెండు స్పీషీస్ కూడా అక్కడ కలిసి జీవనాన్ని కొనసాగించేలాగా మార్పులు తీసుకురావాలి వాళ్ళు. సో అదే జరిగిద్ది, ఎక్స్క్లూషన్ ని కాకుండా, అంటే అంతమైపోవడం కాకుండా ఇది జరగచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో వన్ సచ్ మెకానిజం ఇస్ రిసోర్స్ పార్టిషన్. ఫస్ట్ క్వశ్చన్ లో చూసాం కదా, అదే ఏ మెకానిజం అయితే వాళ్ళు ఎవాల్వ్ చేసుకుంటున్నారు అంటే రిసోర్స్ పార్టిషన్. సో ఇఫ్ 2 species compete for the same resource, they could avoid competition by choosing, for instance, different times of feeding or different foraging patterns. MacArthur showed that 5 closely related species of warblers living on the same tree were able to avoid competition and coexist due to behavioral differences in the foraging activities. So resource partition ఎలా చేసుకుంటున్నారు అంటే అక్కడ పోటీని
అవాయిడ్ చేయడం కోసం, అక్కడ పోటీ జరగకుండా ఉండడం కోసం వాళ్ళు డిఫరెంట్ టైమ్స్ ఫర్ ద ఫీడింగ్, అంటే ఒక టైంలో వచ్చేసి ఒక స్పీషీస్ తినడం, ఇంకొక టైంకి వచ్చేసి ఇంకో స్పీషీస్ తినడం, అలాగా జరగచ్చు. అలాంటి మెకానిజమ్స్ చేసుకోవచ్చు. సో అలా చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది అన్ని స్పీషీస్ కి దక్కింది కాబట్టి, సో ఏదైతే ఇన్ఫీరియర్ స్పీషీస్ ఉందో, ఏదైతే తక్కువ స్పీషీస్ దానికి కెపాసిటీ, రిప్రొడక్షన్ కెపాసిటీ చాలా తక్కువ ఉందో, పాపులేషన్ ని, జనాభాని పెంచే కెపాసిటీ చాలా తక్కువ ఉన్న స్పీషీస్ ఏదైతే ఉందో అది పూర్తిగా అంతం కావ్వకుండా కాపాడిద్ది అని చెప్పేసి రిసోర్స్ పార్టిషన్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఇదే గాసెస్ కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్. సో ఇది గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఇంక ఇది ఇంతే. థ్యాంక్ యూ.